మైక్ టెస్టింగ్. హలో హలో 1 2 3. హలో సార్ స్టేజ్ కాదు, డబ్బింగ్ స్టూడియో. ఓకే ఓకే సారీ. ఓకే అండి, ఇక మొదలు పెడతానే. హాయ్ అండి. పెద్దల కోరిక మేరకు నన్ను వాయిస్ చెప్పమన్నాను. నేను కూడా కాదనలేక సరే అనేసాను. ఏం లేదండి, ఒక వాయిస్ ఓవర్తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎప్పట్లాగే లవ్, ప్రేమ, ఇష్ట కాదలేదు. డైలాగ్ పేపర్ ఎక్కడయ్యా? సారీ సార్, డైలాగ్ ఏం రాయలేదంట, మీరే ఏదో ఒకటి చెప్పేయండి. నేనే ఏదో ఒకటి చెప్పాలా? నా దగ్గర ఎటకారమా? ఇప్పుడు చూడైతే. హాయ్, దిస్ ఈజ్ రవిశివతేజ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే? అదేంటండి? మరి అలాగే ఉంటుంది మరి, మా అంతా పెట్టుకుంటే. ఏమనుకున్నావు ఏమో. ఎవడా డైరెక్టర్? ఎంతసేపు వేస్తావా డ్రోన్ షాట్లు? కథలోకి వెళ్ళి ఇంకా ఇందాకటి నుంచి గాలను తిప్పుతున్నావు జనాల్ని. సరే సరే అండి, సరే అండి. అదండి మ్యాటరు. అమ్మాయి ఇప్పటిదాకా డ్రీమ్లో ఉంది. మన హీరోయిన్ పేరు రాధిక. ఇంకా మిగిలిన విషయాలు ఆమె చెప్పుకుంటుందిలేండి. ఇదంతా కాల ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మంచి కల వచ్చింది. నేను నర్సరీలో ఉన్నట్టు, నేను మట్టి వాసన కూడా చూశాను. చిన్నప్పటి నుంచి అన్నయ్య నేను ఆరోగ్యంగా ఉండాలని ఈ మట్టి, బయట ఫుడ్స్ వీటన్నిటికీ దూరంగా పెంచాడు. ఆయన దృష్టిలో అది ప్రేమ, కానీ నా వరకు అదొక రెక్క విరిచేసి ఎగిరేసిన పక్షిలా అనిపించేది. అలా అని ఇలానే ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, అది చేయకు అని ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడ ఎవరిని తప్పనలేం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం తప్ప. అలా పెంచడం అన్నయ్య ప్రేమ అయితే, ఇలా సర్దుకుపోయి బ్రతకడం అన్నయ్యపై నేను చూపించే ప్రేమ. అంతే. ఇంకేమొచ్చాయి కల్లో? ఇవన్నీ రాసుకుందాం. నా చిన్ని చిన్ని కోరికలు: నర్సరీలో ఆడుకోవాలి, పూల వాసన చూడాలి, బెల్లం కాఫీ తాగాలి, వర్షంలో ఆడుకోవాలి, నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ ఎప్పటికి నిజమవుతాయో ఏంటో. టైం అయిపోతుంది, నన్నే వెయిట్ చేస్తుంటాడు. వచ్చాడండి మనోడు. ఇతనే మన హీరో.
ఇతని గురించి నేను చెప్పడం కంటే మనోడు చెప్పుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. అన్నా అన్నా ఆగన్నా. నేను ఆగండిరా, ఒక్క నిమిషం అండి. వీడెందుకు నా వెంట పడుతున్నాడో, నేనెందుకు పరిగెత్తుతున్నానో తెలియాలంటే నా గురించి మీకు తెలియాలి. నా పేరు చిరంజీవి, ఆంజనేయ స్వామి భక్తుడిని, ఉండేది గండిపేట. మా అమ్మ చిరంజీవికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అందుకే నేను కూడా స్వయం కృషిలో చిరంజీవిలాగా ఎదగాలని నాకు ఆ పేరు పెట్టిందండి. ఇప్పుడు ఆవిడ లేరనుకోండి, నాకంటూ ఉంది చెల్లి తమ్ముడే. నేను టీవీలో వచ్చే బ్రేకింగ్ న్యూస్ చూడలేనండి. ఎందుకంటే ఎవరన్నా వచ్చి నాకు షాకింగ్ విషయాలు చెప్తే నాకు వచ్చేస్తుందండి బాబు. నా జీవితం ఒక వైకుంఠపాలి అయితే అందుట్లో ఉండే నల్ల తాచుపాము లాంటోడండి ఈ దరిద్రుడు. వీడి పేరు కిల్లి. నాకు ప్రతిసారి షాకుల మీద షాకులు ఇచ్చి నన్ను ప్రాబ్లమ్స్లోకి పడేయడమే వీడి పని. అందుకే అండి నేను కూడా అప్పుడప్పుడు వీడికి చిన్న చిన్న జలకులు ఇస్తూ ఉంటా. ఇదండి సంగతి. అన్నా నీకు అర్జెంట్ మ్యాటర్ ఒకటి చెప్పాలి. ఏం చెప్పినా నేను వినండి. అన్నా ఆగన్నా, నా వల్ల అవ్వట్లేదు. నేను ఆగండి రా. అన్నా అన్నా అమ్మా ఆగాలి. ఇప్పుడు చెప్పరా మ్యాటర్ ఏంటో. అన్నా ఆ మల్లేశ్వరికి యాక్సిడెంట్ అయిందంటే హాస్పిటల్ ఉన్నట్టనా? ఈయనొకడు ఎప్పుడు ఇంతే. లుంగి బదులు ప్యాంట్ వచ్చిందేంటి? ఇంకా ఎక్కడ నిలబడి చూస్తావేంట్రా? పద హాస్పిటల్కి వెళ్ళాలి. సరే అన్న, పద పద. బాబు ఒక వాటర్ బాటిల్ ఇవి. ఇదిగో అన్న. ఇది కాదు, మంచిది. నేను టీ తాగను, క్వాలిటీ వాటర్ మాత్రమే తాగుతాను. ఏదైనా వాటర్ కదా సార్. ఈయన పేరు రాజారాం. పేరు మాత్రం అన్నయ్య సినిమాలో చిరంజీవిలో పెట్టుకున్నాడు కానీ నిజానికి హిట్లర్ సినిమాలో చిరంజీవి టైపు. ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. ఎలా అవుద్ది? ఇది క్వాలిటీ, ఇది మున్సిపాలిటీ. ట్యాప్లో వచ్చే వాటర్ బట్టి స్టెక్లెస్ అమ్మేస్తున్నారు. ప్రతి దాంట్లోనూ తేడా ఉంటుంది. ఫర్ సపోజ్ నాకు ఆ రోడ్డు మీద తిరిగే లేబర్కి వ్యత్యాసం ఉందా? ఇది కూడా అంతే. అలాంటప్పుడు ఇంటి నుంచే వాటర్ తెచ్చుకోవచ్చు కదా సార్? తెచ్చుకోవచ్చు, కానీ రాజారాం అంటే ఎలా ఉంటాడు అని నీకు తెలియాలి కదా. నీకెందుకు తెలియాలి చెప్పనా? నీ దగ్గర టీ తాగడానికి ఓ 10 మంది వస్తారుగా. ఆ వచ్చిన వాళ్ళతోటి నా మీద ఉన్న పాజిటివ్ ఒపీనియనో నెగిటివ్ ఒపీనియనో షేర్ చేసుకుంటావు కదా. మన గురించి మనకు తెలిస్తే సరిపోదు, 10 మంది మాట్లాడుకోవాలి. సార్ పైసలు అక్కడ పెట్టేది తీసుకో. పొద్దున ఎవరు రావాడు? స్వామి, కొత్తగా A to Z అని డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాను. నా వ్యాపారం బాగుండాలి, నేను బాగుండాలి, నా చెల్లి బాగుండాలి. అలా చేస్తే రోజు అగరబత్తుల బదులు చిక్కటి పాలతో చక్కటి పాలకోవ చేసి నీకు ప్రసాదంగా పెడతాను. బయట ఫుడ్ హెల్త్కి అంత మంచిది కాదు. ఇక నీ దయ స్వామి. ఈరోజు బోని మంచి మంచి పట్టు చీరలు రావాలి. వాడి పడేసిన డైపరా డ్రై క్లీనింగ్ షాప్కి ఎవడైనా వేస్తాడా? చిచ్చి, బోనియే ఎలా అయిందేంటో. ఇదేంటి గోను సంచా? రే, ఇది డ్రై క్లీనింగ్ షాప్ అనుకుంటున్నారా, డంపింగ్ యార్డ్ అనుకుంటున్నారా? అబ్బో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మల్లేష్ గడికి ఎవరైనా డబ్బులు తీసుకురాలేదు, వెళ్ళి తీసుకురా సరేనా? సరే అన్నా. అన్నా నీకు చెప్పడం మర్చిపోయా. అరే అరే రే ప్లీజ్ రా, రే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా. పొద్దున్న నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదురా, పుచ్చ కూడా రావట్లేదురా. నువ్వు షాకింగ్ విషయాలు చెప్పకరా. ఇప్పుడు వెళ్ళి ముందు డబ్బులు తీసుకురా. సరే అయితే నువ్వు మంచినీళ్ళు అయినప్పుడు చెప్తాలే. రే ఇలా ఉన్నావేంట్రా నువ్వు? తీస్తే మరి నా కొడక.
సారీ అన్న, కావాలని చేయలేదు, అలా జరిగిపోయింది. సర్లే, నేను అడిగానా? లేదన్నా, రేపు కిరాయి ఒప్పుకున్నాను, వెళ్ళాలి. పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవాలి కదన్నా. సరే, అదేదో నేనే వెళ్తానులే. ఆ డబ్బులే ఇంటికి పంపిస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే అన్న. ఇంతకు ఎవరాళ్ళు? ఏమండి, ఇక్కడ హాస్పిటల్లో ట్రైనింగ్ పడింది, ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఎవరు సార్? మా చెల్లికి. షో టైం అయిపోయింది, అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. రాజారాం అని డ్రై క్లీనింగ్ షాప్ నడుపుతుంటాడన్న. వాళ్ళ చెల్లిని రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకురావాలి. ఈ పనే ఒప్పుకున్నాను నేను. తీరా చూస్తే ఇలా అయిపోయిందన్న, ఏం చేయాలో తెలియట్లేదు. సరే సరే, నేను ఎవరో చూసి మాట్లాడి రేపు నుంచి నేను వెళ్తానులే, సరేనా? నువ్వు రెస్ట్ తీసుకో. సరే అన్న. ఓకే, ఇప్పుడే చేస్తాను సార్. భాస్కర్, చెప్పరా. అదే చెల్లి గురించి ఆటో డ్రైవర్ని చూడమని చూసావా? చూశాను రా, మల్లేష్ అని మనకు తెలిసిన కుర్రోడే, ఆటో బాగా డ్రైవ్ చేస్తాడు. రేపు నుంచి చెల్లిని పికప్ చేసుకొని డ్రాపింగ్ కూడా చేస్తాడు. నీకు ఫోన్ నెంబర్ పంపిస్తాను. రే, ఫోన్ నెంబర్ ఒకటే పంపడం కాదురా, నాకు ఆ అడ్రస్ మొత్తం కావాలి. అసలు ఇది చెల్లి విషయం, ఏమాత్రం తేడా జరగకూడదు. తేడా వచ్చిందంటే తెలుసుగా నా గురించి. ఇప్పుడే ఇమీడియట్గా ఆధార్ కార్డు వాటి డీటెయిల్స్ అని పంపించు. సరేరా. సరిగ్గా ముఖం కనిపించట్లా. ఈ ఆధార్ కార్డులు ఎప్పుడు ఎలాగ ఏడుస్తాయి. సరే, రేపు వస్తాడు కదా, చూద్దాం. మీ చెల్లి పేరు సార్? రాధిక. మీ పేరు? రాజా. చిరంజీవి. పొద్దు పొద్దు నీకు కావాలంటరా బాబు. పొద్దు పొద్దు నీ బస్తీవుల మొక్కలు చూసాను, ఏమొద్దంటే ఇవాళ. టిఫిన్ రెడీ అయింది. మల్లేష్, ఆటో ఏది? అన్నయ్య ఏదో ఆటో మాట్లాడా అన్నాడే. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఆటో డ్రైవర్? మేడం, నేనే మేడం. అన్నయ్య నిజంగా ఇతన్నే మాట్లాడాడంటావా? ఆటో డ్రైవర్లో లేడే. ఎక్కండి మేడం. అప్పులు తీరే మార్గం చూడు స్వామి. అలా చేస్తే చుట్టూ సిల్వర్ ఫ్రేమింగ్ చేయించి ప్లాస్టిక్ పూలు బదులు ఒరిజినల్ పూలు తీసుకొస్తా. అప్పుడు రోజుకో ఫ్లేవర్తో స్మెల్ ఎంజాయ్ చేయొచ్చు. నీ సంతోషమే నా ప్రాప్తం స్వామి.
ఏంటి నాకు నుంచి ఏదో స్మెల్ వస్తుంది. సిగరెట్ కాల్చావా? అబ్బే లేదు మేడం. మేడం మేడం నీ డాక్టరా? ఏ నీకేమైనా ప్రాబ్లం ఉందా? అబ్బే లేదు మేడం. ట్రైనింగ్ ఫస్ట్ డే ఎన్ని బుక్స్ ఎన్ని రికార్డ్స్. టైం అయింది మేడం, ఇంకా రావట్లేదు ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, రేపటి నుంచి కొంచెం ఆటో యూనిఫామ్ వేసుకొస్తారా? సరే మేడం, నేను పెడతానులే మేడం, మీరు కూర్చోండి. మేడం నేను ఇస్తాను మేడం. సరే థ్యాంక్ యూ మల్లేష్. రేపటి నుంచి ట్రైనింగ్ తొందరగా స్టార్ట్ అవుతుంది, సో మార్నింగ్ తొందరగా వచ్చే. బాయ్. మేడం మల్లేషా? మల్లేష్ ఏంటి? మల్లేష్ అంటారేంటి? ఏ మల్లేష్, రాధికని రోజు జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకురా. నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది. అదే ఆధార్ కార్డు. సరే అండి. మల్లేషా ఇదేంట్రా? నేను మల్లేష్ గారు అనుకుంటారా ఏంటి? నేను చిరంజీవి అని తెలియదా? అంటే మల్లేష్ అనుకుంటున్నారా నన్ను? చిరంజీవి అని చెప్పేయాలి, లేదంటే బాగోదు. అయినా మల్లేష్ గారు చెప్పలేదా వాడి బదులు నేను వస్తున్నా అని? మేడం ఒక్క నిమిషం. మీకెవరన్నా అబద్ధాలు చెప్తే ఏం చేస్తారు? ఏముంది, ఆటో కింద తలపెట్టి తొక్కించేస్తాం. జోక్ చేశాను కానీ వదా. సరే మేడం. అమ్మో, ఏంటి మల్లేష్, నిన్న చూశాను ఇవాళ చూస్తున్నా, రోజు బొట్టు పెట్టుకొని వస్తున్నా. ఎందుకు? అందరికీ డీసెంట్గా కనిపించి మంచోడు అనిపించుకోవాలనా? అదేం లేదు మేడం. మల్లేష్, మల్లేష్. మేడం ఏమైంది మేడం? మేడం మేడం ఏమైంది మేడం? మేడం 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 దగ్గరలో మెడికల్ షాప్ కూడా లేదంటున్నాయి. మేడం ఒక్క నిమిషం మేడం. మేడం టిఫిన్ తెచ్చాను మేడం, కొంచెం తినండి మేడం. నాకు వద్దు మల్లేష్, నేను బయటవి తిన్ను. మేడం జ్యూస్ అన్నా తాగండి మేడం. వద్దు. ఏం తిన్నా అంటున్నారే, ఏం చేయాలి? మేడం ఇది ఇంట్లో చేసింది మేడం, మా చెల్లి ఇచ్చింది. అంటే నాకు నీరసం తగ్గుద్దని. ఇది కొంచెం తాగండి మేడం, ఇది తాగితే చలవ చేస్తుంది. ఇంకొంచెం తాగండి మేడం. సరే మల్లేష్, టైం అవుతుందిలే, పోనీ.
సరే మేడం. థ్యాంక్ యూ మల్లేష్. బాయ్. మేడం ఒక్క నిమిషం. ఓకే. మేడం మీకు విషయం చెప్పాలి. నా పేరు మల్లేష్ కాదు మేడం. అసలు ఏం జరిగిందంటే మల్లేష్ మా బస్తీ కుర్రాడే. అతనే మీకు రాయి ఒప్పుకున్నాడు. ఆ రోజే వాడికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాడి బదులు నేను వచ్చాను మేడం. ఈ విషయం వాడు మీకు చెప్పాడు అనుకున్నాను, కానీ ఇంకా నన్ను మల్లేష్ అనుకుంటున్నారని అర్థమైంది. మళ్ళీ నేను అబద్ధం చెప్పినట్టు ఉంటుందని ముందే చెప్పేస్తున్నా మేడం. అది మేడం జరిగింది. అందుకేనా ఆటో అక్కడ దూరంగా పార్క్ చేసి వస్తున్నావు? సరే, ఇంతకీ నీ పేరేంటి మరి? చిరంజీవి మేడం. చిరంజీవి మేడం. అంటే మా అమ్మకి చిరంజీవి అంటే చాలా ఇష్టం మేడం. నేను కూడా స్వయం కృషిలో చిరంజీవిలాగా ఎదగాలని నాకు ఆ పేరు పెట్టింది మేడం. సరే, బాయ్ చిరంజీవి. మేడం ఒక్క నిమిషం. ఇప్పుడేంటి, ఆటో కూడా నీది కాదని చెప్తావా? అయ్యో అది కాదు మేడం, ఇది మా ఆంజనేయ స్వామి గుడిలో కుంకుమ. పెట్టుకోండి. మీరేమనుకోనంటే మీకు విషయం చెప్పమంటారా మేడం? బొట్టు అనేది అందం కోసం మాత్రమే పెట్టుకునేది కాదు మేడం. మనం ఇది అనే సాంప్రదాయాన్ని సంస్కారాన్ని తెలిపేది కూడా ఇదే మేడం. నాలంటోడైతే ఆత్మవిశ్వాసం కోసం, దేవుడి కోసం, నా కుటుంబం కోసం పెట్టుకుంటాను మేడం. ఉంటా మేడం. జై చిరంజీవా. చిరంజీవి మంచోట్లానే ఉన్నాడు. సర్ది చేసినప్పుడు మందులు వేసుకోవడం కాదు, ఈ చిట్కా పాటించాలి. ఎంత హాయిగా ఉందో. నీతో పని అయిపోయిందమ్మా. బాబాయ్ నమస్తే. ఇదేంటి ఇంత బరువు ఉంది? మా ఆటో యూనియన్ ప్రెసిడెంట్కి నేను ఒక్కని ఖాళీకి కనిపిస్తా. ఏ పని పడతా పని చెప్తా ఉంటాడు. ఎక్కడుందబ్బా ఇంతకీ? దొరికింది, వస్తున్నా. ఫాస్ట్గా అయిపోవాలండి, అర్జెంట్ పనులు ఉన్నాయి. ఓకే అండి. అబ్బా ఇంత బరువు ఉన్నాయేంటండి? ఏమున్నాయి ఇందులో? మా ఆటో యూనియన్ ప్రెసిడెంట్వి, చీప్ అండ్ బెస్ట్. ఓహో, షాప్ చాలా నీట్గా ఉందండి. థ్యాంక్ యూ. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఉంటే నాకు చాలా సారీ అండి. పొద్దున్నే మ్యాక్సిన్ హౌస్ పచ్చిమంది తాగేశాను. అది లోపల ఉండలేక బయటకు వచ్చేసింది. కావాలంటే బట్టలు ఉతకడానికి సబ్బు సర్పిస్తానండి, ఏమంటారు? మల్లేష్. ఓ సారీ చిరంజీవి, వెళ్ళేటప్పుడు ఒక్కసారి అన్నీ షాప్ దగ్గరికి పోనివా, చిన్న పనుంది. సరే మేడం.
ఈ బస్తీ ఏదో వచ్చి నా మైండ్ బట్టలు రెండు ఖరాబ్ చేశాడు. ఇంకో షర్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. తిను మల్లేష్ కాదు చిరంజీవి అన్న విషయం అన్నయ్యకి ఇప్పుడే తెలియకపోవడమే బెటరేమో. నమస్తే సార్. ఏంటి మల్లేష్ ఎలా వచ్చావు? అయ్యో మల్లేష్ కాదండి, నా పేరు చిరణ్. అంటే ఉత్త మల్లేష్ కాదు, పూర్తి పేరు మల్లేష్ యాదవ్, అంతే కదా? ఓ మల్లేష్ యాదవ్. యాదవ్. ఓకే ఓకే. ఇంకేంటి విషయాలు? అందరూ బాగున్నారా? బాగున్నారు సార్. బాగానే ఉంది సార్. సబ్బు షాంపూ ఏంట్రా ఎర్రి. అయినా నేను చూసినప్పుడు అనుకున్నాను రా మ్యాన్ హోల్ ఇరికిపోయిన పంది పిల్ల ఉన్నావని. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా సూడుకొచ్చిన గేదిలాగా. రే ఇస్త్రీ కొట్టు, ఎక్కువ మాట్లాడుతున్నావు బాగోదు. డ్రై, ఇది ఇస్త్రీ కొట్టు కాదు, డ్రై క్లీనింగ్ షాపు. హే నెవర్ మైండ్. నెవర్ మైండ్ ఏంట్రా? ఎక్కడ పెట్టి ఏంటి కొడతావా? రా మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఉంటుంది. ఎందుకో? బల్బు వేయడానికి స్విచ్ చేస్తావా లేకపోతే స్విచ్ బోర్డులో వేలు పెట్టేస్తావా? మరి ముఖమేంట్రా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా? రే ఏం మాట్లాడుతున్నావురా? ఈ గ్లామర్కి అమ్మాయిలు పడి చచ్చిపోతారు తెలుసా? కరెక్టరా, పక్షమాతం వచ్చి కొట్టుకున్నారేమో బొగ్గు ముఖమోడా. రే ఇస్తిరి కొట్టు, ఆఫ్టర్ ఆల్ దండాల మీద బట్టలేరేసుకుని నువ్వు నా మీద చేసినావు. రే నేనెవరో తెలుసా? చిరంజీవే, చిరంజీవి మనిషినే. అయిపోయావురా. ఎవడో గట్టిగా తెలుసుకున్నట్టున్నాడు. ఏంట్రా చిరంజీవి మనిషి? ఆ మాటకొస్తే నేను చిరంజీవి ఫ్యానే. హే మెగాస్టార్ చిరంజీవి కాదు, గండిపేట చిరంజీవి. మా ఏరియాకే సింహం లాంటోడు, వదిలిపెట్టాడు. అయిపోయావురా. తమ్ముంటే మా ఏరియాకి రారా. రే మా ఏరియాకి రా, చూసుకున్నావు కదా. ఆగు వెళ్ళిపోతావే. ఏంట్రా చూపించేది? రే చెప్తా నీ సంగతి చెప్తా. ఎవడ్రా గండిపేట చిరంజీవి? నీ సంగతి ఆడి సంగతి కూడా తెలుస్తా నాకు. ఇక్కడ పడుకున్నావా? అయిపోయావు ఈరోజు నా చేతిలో. ఎవడ్రా నువ్వు? నీ మొగుడిరా. యముడికి మొగుడు ఉన్నాడు రా. చిరంజీవి ఉన్నాడు కదరా. చిరంజీవా? ఎవడ్రా నువ్వు? నువ్వా? ఎందుకు వచ్చావురా? నేను చెప్పడానికి రా. ఎవరు పంపించారా నిన్ను? చిరంజీవి. ఈ కర్రికా పొలంగడి కళ్ళకు కూడా వస్తున్నాడు. ఇలా అయితే కాదు, వీడి సంగతి చూడాలి. మేడం తొందరగా వెళ్ళాలి, రండి. ఇతను వచ్చాడేంటి కల్లోకి? ఎందుకు వచ్చాడు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అసలు ఎందుకు వచ్చినట్టు? సర్లేదోటి. పేపర్లో ఏముంది, రాజుకి నాయకులం కొట్టుకోవడమే సరిపోతుంది వీళ్ళకి. బ్రేకింగ్ న్యూస్లు మనం చదవలేం కానీ సినిమా పేపర్ ఎక్కడుంది? ఏంటి ఏంటి ఆధ్యాత్మిక ఎవడీడు? ఈడెవడో మా బురద పందిగల్లానే ఉన్నాడా? ఈ టైం లేడు. ఏ మల్లేష్, బాగున్నావా? సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? ఇలా ఎవడైనా నల్లగా తారు డబ్బాలు పరిగెట్టుకుంటే వెళ్ళాడా? నల్లగా తారు డబ్బా అంటే వెళ్ళాడు సార్. ఎవడో నాకు తెలిసినోడు ఎవడో ఇట్టే వెళ్ళాడు. ఆడేనయ్యా, ఆడి గురువు ఎవరో గండిపేట చిరంజీవి అంట. ఆడు ఈడు కూడా నా చేతిలో అయిపోయారు ఇవాళ. ఇంకెంతసేపు మల్లేష్, త్వరగా రా. చిరంజీవి, మేడం నీకు టీ షర్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? పెద్దగా లేవండి. ఎందుకు అడిగారు? ఏం లేదు, పోనీ. సరే అండి. ఏంటి ఇక్కడ ఆపావు? ఒక్క నిమిషం మేడం. ఇతనేంటి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు? ఎవరు చిరంజీవి వాళ్ళు? మా బస్తీ కుర్రాడు మేడం. రీసెంట్గా కరోనా వచ్చి చనిపోయాడు. ఏదో నా వల్ల తోచిన సాయం చేస్తుంటాను. నా వల్ల గొప్పగా బతకపోయినా పర్లేదండి, ఒక పూట అన్నం తింటే చాలు మేడం. సరే వెళ్దాం మేడం. చిరంజీవి, ఒక్క నిమిషం. అదే ఇందాక ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇస్తున్నావు కదా, ఇది నా సైడ్ నుంచి కూడా ఇచ్చేయి. సరే మేడం. నాకు కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉంటా. బాయ్. సరే మేడం. బాయ్ చిరంజీవి. మేడం మీరు ఓకేనా? అయ్యో ఒక్క నిమిషం మేడం. మేడం కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇస్తారా?
జంట బాగా కుదిరింది ఇవాళ. మల్లేష్లా ఉన్నాడు. ఏంటి మల్లేష్, ఎక్కడికి? ఆగు. ఏంటి ఎలా వచ్చా? అది దాహంగా ఉందంటే మేడం మంచినీళ్ళు ఇస్తా అన్నారు, అందుకే. చంపేశావు మంచినీళ్ళా? ఎక్కడే ఉన్నాయి, నీకు కావాల్సినన్ని తాగు, తీసుకో. తాగు. సరే సార్. కడుపు నిండా తాగు, కావాలంటే గ్లాస్ తీసుకో. దీనికోసం ఎందుకు లోపల రావడం? ఉంటాను. ఓకే సార్. తీసుకో. దీనికోసం ఎందుకు లోపల రావడం? ఏంటి మల్లేష్, ఎక్కడికి? ఆగు. చిరంజీవి వాటర్ అడిగాడు కదా. అయ్యో, కొంప ములిగిపోయేది కొంచెంసేపు ఉంటాయి. దీంతో టచ్ చేసామా కడుక్కోవాలి. చిచి చిరంజీవి చిరంజీవి. మేడం. సారీ. దేనికి మేడం? అదే నిన్న జరిగిన దానికి నిజంగా సారీ. అయ్యో, దాందే ఉంది మేడం. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే మేడం. చిన్నప్పుడు బాగా ఆకలేసి పిల్లల దగ్గరికి వెళ్తే బయటికి గెంటేసేవారు మేడం. ఎక్కడైనా హోటల్ దగ్గరికి కానీ గుడి దగ్గరికి కానీ వెళ్తే బయటే ఉంచేవాళ్ళు మేడం. మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారు కూడా లేరు మేడం కనీసం. అయినా కనీసం రోడ్డు మీద వదిలేస్తే మేము మాత్రం ఏం చేస్తాం? మీరు దీని గురించి ఏం ఆలోచించకండి మేడం, నాకు అలవాటే. చిరంజీవి. మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం.
చిరంజీవి ఒకసారి ఆటో ఆపు. ఓకే మేడం. వేడివేడిగా నాకు ఒక మంచి కాఫీ కావాలి. కాఫీయా మేడం? తీసుకొస్తాను. బెల్లం కాఫీ. మేడం బెల్లం టీ ఉంటుంది కానీ బెల్లం కాఫీ ఉండదు మేడం. అయితే నువ్వు తీసుకురా. బెల్లం కాఫీయా? ఏవో కలలే నిజమేమో అటుగా లోకం ఉందేమో తీరే మారేలా అవుతుందేమో రోజు అలానే లేదేమో ఏమో ఇది ప్రేమేమో ఏమో విధి రాతేమో ఏమో మది మాటేమో ఏమో 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 ఇది వింతేమో ఏమో గిలిగింతేమో ఏమో ఇది ఇంతేనేమో చెంత చేరి ఉండిపోనా నీ చూపుతో చూసే చిత్రంలా సంద్రమల్లే గుర్తుండిపోనా ఆలకే తాకే వేకువలా చీకటంచునా అందాల జాబిలి అందుకో పద అంటుంది నా చలి. నచ్చిందా మేడం? చాలా. అవును చిరంజీవి, నీ ఆటోలో మ్యూజిక్ సిస్టమ్ లేదా? ఉంది మేడం. మరి ఎప్పుడు సాంగ్స్ పెట్టవేంటి? అంటే మీకు డిస్టర్బ్ అవుతుందేమో అని. సరే ఇప్పుడు పెట్టు సాంగ్స్ పెట్టు. దాని కూడా డాన్స్ చేయి చిరంజీవి, డాన్స్ చేయి. ఏం చేస్తావు? 2 రోజులు నీ బండి కావాలరా. నా బండి రిపేర్ వచ్చింది. అలాగే నువ్వు ఊరు వెళ్తున్నావు కదా. సరే. ఫుడ్ అంతా అలాగే ఉంది. రాధిక రాలేదేంటి? డోర్ ఓపెన్ చేసిందేంటి? ఓ పడుకోనుందా? సర్లే. ఎక్కడికి వెళ్తామన్నయ్య? నీ బర్త్డే కదమ్మా, డ్రెస్ తీసుకుందామని షాపింగ్ వెళ్తున్నా. ఈ స్లంలోనే ఆగాలి బండి. ఛీ, ఏమైందన్నయ్య? బండి రిపేర్ వచ్చినట్టుంది. నువ్వు అలా పక్క నుంచి. ఏమైంది దీనికి? ఇంకరా ఎక్కు. ఏది? రాధిక,
ప్రతిరోజు డైరీ తీసినప్పుడు నేను రాసుకున్న చిన్న చిన్న కోరికలన్నీ ఎలా ఉంటాయో తెలియకపోయినా బహుశా ఇలానే ఉంటాయేమో అని తలుచుకొని మురిసిపోతాను. కానీ ఈరోజు నా లైఫ్లో ఫస్ట్ టైం నిజంగా అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక మంచి ఫీల్తో రాస్తున్నాను. ఇదంతా నాకు ఎప్పుడు పరిచయం లేని ఒక వ్యక్తి వల్ల జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎప్పుడు కళ్ళల్లో బతికే నాకు ఈ నిజాన్ని తలుచుకుంటేనే ఒక కల్లా ఉంది. ఇంత చేసిన అతనికి థ్యాంక్స్ అని చెప్పలేకపోతున్నా. ఎందుకంటే నా మనసు చెప్తుంది థ్యాంక్ యూ అనే పదం సరిపోదు, ఇంకేదో చెప్పాలని. కానీ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఏం చెప్పాలి? కూలింగ్ వాటర్ వద్దులే. నిద్ర పట్టట్లేదు. చిరంజీవి కాల్ చేయాలా వద్దా? అయ్యో మేడం, ఈ టైంలో చేస్తున్నారు. హలో హలో మేడం, మీరేంటి మేడం ఈ టైంలో? ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అలాంటి లేదు చిరంజీవి, జస్ట్ మాట్లాడాలనిపించింది సో చేశాను అంతే. ఓ అంతేనా? చెప్పండి మేడం. అంటే అది ఎలా చెప్పాలి? పర్లేదు చెప్పండి మేడం. బాగున్నావా? పొద్దునే కదా కలిసింది. బాగున్నాను మేడం. ఓకే. హలో వినిపిస్తుంది వినిపిస్తుంది. చెప్పండి మేడం. మీకు టైం ఎంత అయింది? ఇక్కడైతే 12 అయింది తెలుసా? ఏమైంది మేడంకి? ఇక్కడ కూడా 12 అయింది మేడం. ఓకే నైస్. తిన్నావా నువ్వు? అంటే 12 దాకా తినకుండా ఉన్నాగా మేడం. తిన్నాను మేడం. మీరు? తిన్నాను. ఏం కూర? సాంబారు చికెన్ ఫ్రై మేడం. మా అన్నయ్య ముద్దపప్పు ఆవకాయ చేశాడు. అంటే కొంచెం ఉప్పు తక్కువైంది, దానివల్ల కారం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఒక్కోసారి అన్నీ చాలా బాగా చేస్తాడు, అసలు తింటే వదలరు. మేడం ఏదో మాట్లాడాలన్నారు, ఇదేనా? అంటే అది కాదు. నాకు అర్థమైంది మేడం. ఏమని? అది మొన్న దాహంగా ఉందంటే వాటర్తో పాటు బాటిల్ కూడా ఇచ్చారు కదా, అది నా ఆటోలోనే మర్చిపోయారు. మీ అన్నయ్య గారు వచ్చి బాటిల్ ఏదని అడుగుంటారు, మీరు కంగారు పడిపోతున్నారు. ఏం లేదు మేడం, పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఓకేనా? గుడ్ నైట్ చిరంజీవి, రేపు మాట్లాడుకుందాం. బాయ్. మేడం హలో, బాటిల్కే పొద్దున్నే ఇచ్చేస్తానన్నాను కదా. సర్లే పొద్దున్నే ఇచ్చేద్దాం. హలో అన్నా, ఎక్కడున్నావు? ఇప్పుడే మేడం. మన గ్యారేజ్ తగలబడిపోతుంది ఇక్కడ. ఏంటి చిరంజీవి? ఏమైందిరా? గ్యారేజ్ తగలబడిపోవడం ఏంటి? అన్నా అదేం లేదన్నా, ఉత్త జోక్ చేశా, నువ్వు షాక్ అవుతావో లేదని. అన్న ఇంతకు నీకు గుర్తొచ్చిందన్నా. రే రే
చిత్తకాతి కుక్క తెలుసారా నీకు? సాయంత్రం ఇంటికి వస్తే కుక్కను కొట్టినట్టు కొడతాను రా, వీధులన్నీ ఉరికించి. నువ్వు నీ అరే రే, ఆ సౌండ్ ఏంట్రా? చిప్స్ కదా? లేదన్నా, నేను మందు ఆడడం ఏంటన్నా? నేను మందు మానేసి 3 రోజులు అవుతుంది. కొట్టన్నా, మా అన్న మీద కొట్టన్నా బాబు. అరే రే రే, అబద్ధం చెప్పకరా నాకు. అయిపోయావరా, మూడింది ఈ రోజు నీకు. ఏదో సరదాగా అన్నలేనా నిన్ను నడిపిద్దామని. చెత్తన కొడుకు బాగా నెత్తినెక్కించుకోవడం వల్ల ఇలా తయారయ్యాడు. వెళ్దాం మేడం. ఇవాళ మనం వెళ్ళట్లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నాం మేడం? చిరంజీవి, చిరంజీవి, మేడం ఎక్కడికి వెళ్ళిపోయావు? కాఫీ మేడం, మీకు ఇష్టం అన్నారు కదా అని. మొన్న చెప్పారు కదా, అందుకే తీసుకొచ్చాను. మేడం బెల్లం కాఫీ ఇష్టమన్నారు కదా. బెల్లం కాఫీ? బెల్లం టీ ఉంటుంది కానీ బెల్లం కాఫీ ఉండదు మేడం. అయితే నువ్వు తీసుకురా. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని నాకు ఇన్ని రోజులకి ఒక సమాధానం దొరికింది. అది తినవల్లేనేమో, ఎందుకో కానీ ఇవాళ ఇంకొంచెం కొత్తగా అనిపిస్తోంది. అందరికీ అలవాటైన ఒక కొత్త పదం నా మనసులో మెదులుతోంది. ఆ మాట తనతో పంచుకోవాలనిపిస్తోంది, చెప్పేయాలనిపిస్తోంది. ఐ లవ్ యూ అని. ఈడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? హలో అన్నా, చాలా సీరియస్ మ్యాటర్ అన్నా. చెల్లిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. రే, పోసి పోసి బాడీలో ఉన్న వాటర్ మొత్తం అయిపోయిందిరా. చెల్లికి ఏమైందో చెప్పరా ప్లీజ్. అన్నా ఏం లేదన్నా, సింపుల్ మ్యాటర్ అన్నా. చెల్లికి జ్వరం వచ్చింది, నువ్వు కావాలనుంది, అందుకే కాల్ చేశాను అంతే. మాట్లాడుకుందాం, పర్సనల్గా మాట్లాడుకుందాం. వస్తున్నా. వద్దనా ప్లీజ్ అన్నా. బా మేడంకి ఏం చెప్పాలి? ఏమో పెద్దగా ఫోన్ చేసి షాక్ ఇస్తున్నాడు. మేడం, మా చెల్లికి బాగాలేదంట, ఫీవర్ అంట, నన్ను చూడాలంటుంది. మిమ్మల్ని డ్రాప్ చేసి వచ్చేవరకు లేట్ అవుతుంది. ఒక 1 అవర్ మేడం, మా ఇంటికి వస్తారా ప్లీజ్? అక్కడ ఉండేసి చెల్లిని చూసేసి మిమ్మల్ని డ్రాప్ చేసేస్తాను ప్లీజ్ మేడం. సరే, దిగండి మేడం. చిరంజీవి మేడం ఎక్కడికి వచ్చాం? మీ ఇంటికి వెళ్దామన్నావు కదా. అయ్యో ఇదే మా ఇల్లు మేడం, రండి. ఏడబ్బా ఈ మనిషి ఇంకా రావట్లేదు. ఏంటన్నా లేటు? అసలే చెల్లికి సీరియస్గా ఉంటే. అక్కడికే వచ్చాను నాన్న.
పొద్దు నుంచి టార్చర్ పెడతావా? నీకోసం గిఫ్ట్ తెచ్చాను రా. ఓ గిఫ్ట్ తెచ్చావన్నా? చేతులు చాపు, కళ్ళు మూసుకో. ఏం తెచ్చాడు అన్న? నా మీద ప్రేమ ఎక్కువ అసలు ఈ మనిషికి. వచ్చేసి అన్నా, పొద్దు నుంచి నువ్వు పెట్టిన టార్చర్కి ఎక్కడో పెడదాం అనుకున్నా, చేతిలో పెట్టేస్తున్నా. ఓకేనా? క్యూట్ ఫీల్. మేడం మీరండి. ఎరా కాలేజీకి వెళ్ళావా? వెళ్ళాను అన్నయ్య. అక్క ఎక్కడ? లోపల ఉంది. మేడం ఏమ్మా ఎలా ఉంది? పర్లేదు అన్నయ్య, ఇప్పుడు బాగుంది. రే కుర్చీ తీసుకురా. మేడం కూర్చోండి మేడం. హాయ్. హాయ్. నా పేరు రాధిక. నా పేరు అంజలి. ఏం లేదు, జస్ట్ స్మైల్ ఫీవర్ అంతే. ఒక టాబ్లెట్ రాసిస్తాను. పేపర్ ఏమైనా ఉందా? అరే బుక్ తీసుకురా. ఈ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఆఫ్టర్ ఫుడ్ వాడండి. ఒక 2 days కోర్స్ వాడితే సరిపోతుంది. సరే మేడం. మేడం మీరు ఇక్కడే ఉండండి. అరే చెల్లిని చూసుకోరా. అరే అడగడం మర్చిపోయాను రా. కీ అది కాదన్నా. అబ్బా అన్నా, క్యూట్ బాయ్. అన్నది కాదన్నా, నా మాటినన్నా. బాయ్ అమ్మ చేతులు పోతున్నాయి అన్న. అమ్మా కిల్లి. మేడం అసలు ఎవరి చిరంజీవి? ఆటో డ్రైవర్గా ఉంటూ ఇంత పెద్ద ఇల్లు, ప్రాపర్టీ, అసలు ఏంటిదంతా? అయ్యో మేడం అదేం కాదండి. అయినా అన్న చిన్నప్పటి నుండి రిచ్ ఏం కాదు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ అమ్మ చెప్పిందని స్వయం కృషిలో చిరంజీవిలా కష్టపడి ఇదిగో ఈ లెవెల్కి వచ్చాడండి. అన్న 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి చెప్పారంటండి, మీ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్నే చంపేసి ఆయన కూడా చనిపోయారంటని. అది అన్నకు తగిలిన ఫస్ట్ షాక్ అండి. ఆ తర్వాత అంత్యక్రియలు అయిపోయిన రోజు రాత్రి ఇంట్లో కరెంటు పోవడంతో బంధువులందరూ కూర్చొని మాట్లాడుతుంటే అది అన్న చాటుగా విన్నాడంటండి. అబ్బాయిలు ఇద్దరు నుంచుకుందాం, అమ్మాయిని అనాథాశ్రమంలో పడేద్దామని. ఇదంతా అన్న చాటుగా విని ఆ షాక్లో వెళ్ళి స్విచ్ బోర్డులో సుస్సు పోసేసాడంటండి. అయినా మీకు విషయం చెప్పడం మర్చిపోయాడు అన్నకి. వద్దులే. ఏంటి? చెప్పొద్దు. ఏం లేదండి. తర్వాత ఆ షాక్లో కరెంట్ రావడంతో ఇల్లంతా గందరగోళం అయిపోయిందండి. అన్న చెల్లిని తమ్ముని తీసుకొని ఇదిగో ఇక్కడికి వచ్చి ఈ స్థాయిలో ఉన్నాడండి. మరి ఇంకా తనకేం అవసరం ఆటో నడుపుకోవడం? అంతా బానే ఉందిగా. అయ్యో మేడం మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. అన్న చిరంజీవి అభిమాని, జై చిరంజీవి భక్తుడు. అన్నం పెట్టే పని దైవంగా భావించి ఇలా కంటిన్యూ అవుతున్నాడండి. మా అన్న బంగారం అండి, మంచోడు. ఏంట్రా ఐసు? అది ఎప్పుడో కరిగిపోయింది. మనం అసలే తోలుమందాం కదా, తెలియలేదు అంతే. ఓ కరిగిపోయిందా? వెళ్ళి చెల్లికి మందులు ఇచ్చే. సర్లే. ఇదిగో తాళం. ఏంటో చేతులు ఐసు పెట్టో, చేతులు పనిచేసి అవట్లే. మేడం ఎలాగో లేట్ అయింది కదా, డిన్నర్ చేసేస్తే ఇంటి దగ్గర దింపేస్తా మేడం, రండి. ఓకే బాయ్ బాయ్. బాయ్ అండి. రండి మేడం. చిరంజీవి మేడం. చిరంజీవి మేడం, ఇవాళ నుంచి నువ్వు నన్ను మేడం అని పిలవక్కర్లేదు, జస్ట్ రాధిక అని పిలువు చాలు. సరే అండి.
ఈ టైంలో తను నాకు ఇష్టమని చెప్తే కరెక్టేనా? తను ఇల్లు చూసి చెప్పారనుకుంటాడేమో. అయినా ఇవన్నీ తెలియక ముందు కదా నేను చిరంజీవిని ఇష్టపడ్డాను. ఏదైతే అయింది. రేపు వెళ్ళి చిరంజీవికి నేను ఏమనుకుంటున్నానో చెప్పేస్తా. ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మి అన్నా. అరే నీకు 2 పనులు చెప్తా. ఆ 2 పనులు అవగొట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చెప్పు అన్నా. ఈ మధ్యలో ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయను. సరే. రే స్నానం చేసావా? మొన్న ఎప్పుడో చేశానన్నా. ఆయిల్ నీ మనసు కరగదమ్మి. బ్రో వాటర్ తాగుతారా? పర్లేదు తాగండి. బ్రో తాగండి బ్రో. ఈరోజేంటి ఎంత దాహం వేస్తుంది? అసలే వాటర్ ఎక్కువ తాగేస్తున్నాను. కెళ్ళిగడి ఫోన్ ఎత్తకూడదు అసలే బాగా. బ్రో తీసుకోండి బ్రో. వద్దండి పర్లేదు తాగండి బ్రో. ఏంటి పొద్దున్న నుంచి ఇస్తూనే ఉన్నారు, నేను బాటిల్ మీద బాటిల్ తాగుతూనే ఉన్నా. అమ్మో ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. మేడం ఫోన్ చేస్తారు. హలో హలో చిరంజీవి. రాధిక గారు చెప్పండి. ఎక్కడున్నావు? అంటే మీకు ఈరోజు హాలిడే కదండి, నేను వేరే కిరాయి ఒకటి ఒప్పుకున్నాను. అవునా? నాకు లొకేషన్ పంపుతావా? నేను వస్తాను. అయ్యో పర్లేదు నేను వస్తాను, చెప్పండి. లేదు నాకు లొకేషన్ పంపించాలి, నేను వస్తా. అంటే నా దాంట్లో నెట్ పని చేయట్లేదండి. సరే. అంటే మెయిన్ రోడ్ ఉంది కదా మేడం? అవును. ఓకే చిరంజీవి, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. సరే అండి, వెయిట్ చేస్తాను. ఏంటి దాహం వేస్తుంది? ఎంత తాగినా దాహం తీరట్లేదంటే ఇవాళ. ఈవిడేంటి ఇంకా రావట్లేదు? హాయ్ చిరంజీవి. హాయ్ అండి. చెప్పండి రాధిక గారు, మాట్లాడాలని ఫోన్ చేశారు కదా. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశానండి. వాటర్ తాగావా? పొద్దు నుంచి తాగుతూనే ఉన్నాను. తాగానండి. అది ఎలా చెప్పాలో తెలియదు. వీడికి ఫోన్ చేద్దని చెప్పానుగా. అమ్మో అసలే వాటర్ ఎక్కువ తాగాను. వీడి ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ మా అన్నయ్య తర్వాత నేనంతలా నమ్మి నాకు నచ్చింది నువ్వే చిరంజీవి. అయ్యో థ్యాంక్ యూ మేడం. ఐ లవ్ యూ చిరంజీవి. మేడం ఏంటి ఎంత షాక్ ఇచ్చారు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థం కావట్లేదు. అయ్యి బాబాయ్ ఏమైంది? పరిస్థితి ఏంటి ఇప్పుడు? బాబాయ్ ఏం వెతుకుతున్నావు చిరంజీవి? ఎటు ఏం కనపట్లేదు. నేను పైకి వెళ్ళిపోసేద్దామా? ఏం ప్లేస్ రా బాబు, ఎటు చూసినా బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. ఎక్కడ పోసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మేడం ఒక్క నిమిషం. చిరంజీవి ఆగు. అయ్యో ఇంత పరిగెడుతున్నావు చిరంజీవి. అందుకేనా పొద్దు నుంచి తాగుతూనే ఉన్నా. చిరంజీవి షో ఎందుకు పరిగెడుతున్నావా? ఏంటి అర్థం కావట్లే. అమ్మా
పోసేద్దాం. అమ్మా ఏం అర్థం కావట్లేదు. ఏదైతే అదండి. ప్యాంట్లో పోసేద్దాం వద్దా పోసేద్దాం. చిరంజీవి అసలు ఎందుకు పరిగెడుతున్నావు? ఏం నీ ప్రాబ్లం? నువ్వు పరిగెత్తడం కాకుండా పిచ్చిదాన్ని వెనకాల నేను పరిగెడుతున్నా. వద్దంటే వద్దని చెప్పొచ్చుగా, ఎందుకు పరిగెత్తిస్తావు? అసలు ప్రాబ్లం ఏంటి? మేడం అది మీకు విషయం చెప్పాలి మేడం. చిన్నప్పటి నుంచి ఎవరన్నా వచ్చి షాకింగ్ విషయాలు చెప్తే మేడం నాకు వచ్చేస్తుంది మేడం. అందుకే కంగారులో ఏం చేయాలి తెలియదు ఇలా వచ్చేసాను మేడం. షాక్ అయ్యి మీరు అలా చెప్పేసరికి పరిగెత్తుకుంటూ వచ్చాను మేడం. అదా నీ ప్రాబ్లం? మేడం ఎక్కడికి మేడం? మేడం ఓకే ఒక నిమిషం మేడం. మేడం ఈడా పొద్దున్నుంచి ఇవ్వాల్సిన షాకులన్నీ ఇచ్చాడుగా, ఇంకేమంటేలే. హలో అన్నా నేనన్నా. నువ్వేరా చెప్పు. అన్నా రాజారాంకి నువ్వెవరో తెలిసిపోయిందన్నా. మేడం రండి మేడం వెళ్దాం. చిరంజీవి నేను చెప్పిన దాని గురించి నువ్వేం చెప్పలేదు. చీకటి పడుతుంది, ఇంటికి వెళ్దాం మేడం, రేపు మాట్లాడుకుందాం. బాయ్ చిరంజీవి. బాయ్. నీకు అటు చిరంజీవి అని తెలీదా? లేదా తెలిసి తెలియనట్టు నటించావా? నిన్నే అడిగేది. అన్నయ్య నాకు ముందే తెలుసు, కానీ అది ప్రతిసారి క్వశ్చన్స్తో విసిగిస్తావు కదా, కానీ ఆ రోజు వచ్చింది మల్లేష చిరంజీవి అని మాత్రం అడగడం తెలియలేదా? చెప్పు. అంటే అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానో నీకు తెలుసు, కానీ ఎలా బతికానో నాకే తెలుసు. నీకు తెలియని, నాకు అస్సలు పరిచయం లేని ఒక కొత్త లోకాన్ని చూపించాడు. ఆ క్షణం నేను ఎంత సంతోషంగా గడిపానో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ తర్వాత నాకు మళ్ళీ అంతలా నచ్చింది తనే అన్నయ్య. అందుకే అలాంటి వాడు దగ్గరికి వస్తేనే దూరం పెడతాను, అలాంటిది వాడిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను ఎలా అనుకున్నావు? అయినా నిన్ను ఆరోగ్యంగా పెంచితే చాలు అనుకున్నాను, కానీ క్రమశిక్షణతో కూడా పెంచి ఉండాల్సిందని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు బస్సులో కూడా నీకు అదే చెప్పా, ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నా. అలాంటి అలగా జనంతో తిరగడం మానేయి. నీ ట్రైనింగ్ పూర్తవగానే పెళ్లి చేసి పంపించేస్తా. రేపు నుంచి ఆటోలు గిటోలు ఏం లేవు, నేనే డ్రాప్ చేస్తా. ఒక్కసారి విను. నీ మీద కొట్టేంత కోపం ఎప్పుడు రాదు, అలాగే నువ్వు చేసే ప్రతి తప్పుని భరించేంత ఓపిక కూడా నాకు లేదు. కనీసం నేను చచ్చేంత వరకేనా నా ప్రేమ నీ మీద ఉండేలా నడుచుకో, అది మాత్రం చెప్పగలను. అన్నయ్య ఒక్కసారి వినొచ్చు కదా ప్లీజ్. అన్నయ్య రాధిక,
రాధిక ఏం చేస్తున్నావు అక్కడ? రా. ఏమైందన్నయ్య? ఏం చేస్తున్నావు అక్కడ? అలాగా జనంతో తిరుగుతుంది ఎన్నిసార్లు చెప్పాను, రా. వాళ్ళు చిన్నపిల్లలన్నయ్య. బస్తీ జనం చిన్నోళ్ళు అయితే ఏంటి, పెద్దోళ్ళు అయితే ఏంటి? వెళ్దాం పదా. చిన్నపిల్లల్ని కూడా అసహించుకుంటున్నావు. అసలు నాకు ఇప్పుడు ఏంటో తెలియాలన్నయ్య. ఏం తెలియాలి నీకు? నువ్వు అసలు ఎందుకు ఇలా ఉంటున్నావు నాకు తెలియాలి. నీకు అవన్నీ అనవసరం, ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. నువ్వు అసలు ఏంటో విషయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అమ్మా మొండిగా చేయకు, ఇంటికి వెళ్దాం పదా. వెళ్దాం అన్నయ్య, ఇంటికే వెళ్దాం. ఎలాగో అక్కడే కదా బతకాలి, ప్రపంచానికి దూరంగా. నాకు అదంతా ఒక జైల్లో ఉందన్నయ్య. చిన్నప్పటి నుంచి ఇంతే. నాకు నచ్చినట్టు ఉండనివ్వవు, నాకు నచ్చింది తిన్నివ్వు, నచ్చినట్టు తిరగనివ్వవు. అసలు ఎందుకు ఇదంతా? అంటే ఎంతకాలం నువ్వు నచ్చినట్టు బతకలేదా తల్లి? ఇబ్బంది పడ్డావా? లేను, బందీలో బతికే నా ఇంట్లో. అసలు ఆ కిటికీ నుంచి ప్రపంచాన్ని చూస్తూ గడిపేశాను. నువ్వు మనుషుల్ని మరీ ఇంతలా అసహించుకుంటుంటే నువ్వేమైపోతావా అని భయం వేస్తున్నానయ్య నాకు. సరే అయితే, నా ప్రేమ నీకు జైల్లో కనిపిస్తున్నప్పుడు నేనెందుకు నేను ఇబ్బంది పెట్టాలి? నీకు నచ్చినట్టే బతుకు. కానీ ఇక నుంచి అన్నీ నీతో మాట్లాడు, కేవలం నీతో ఉంటాడంతే, నీకన్నీ చేసి పెడుతూ. ఇక నుంచి నేను కూడా నాకు నచ్చినట్టే బతుకుతాను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. ఒక్కసారి విను. వద్దు తల్లి, విరిగిపోయింది దాన్ని అతికించుకో. నీ చదువు అయిపోతే నీకంటూ జీవితం ఏర్పడుతుంది. అప్పటి వరకు కాస్త అన్నీని భరించు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి విను. I love you, చిరంజీవి. ఎక్కడున్నాడు అబ్బాయి మనిషి? ఇక్కడున్నాడు. అనా ఏమైందబ్బా ఈ మనిషిలో ఉన్నాడు? అన్నా ఏమైందన్నా? నేనెవండ్రా? ఏమైందన్నా? నేనెవండ్రా అసలు? నువ్వెవరన్నా? చిరంజీవి. నేను ఆఫ్టర్ ఆల్ ఆటోగాన్రా. చిన్నప్పటి నుంచి వీధులంట ఫుడ్ కోసం తిరుగుతూ పెరిగినుండ్రా. చిన్నప్పుడు మా నాన్న తాగి మా అమ్మని చంపేస్తే చెల్లిని తమ్ముడిని తీసుకుని రోడ్ల మీద ఫుడ్ కోసం తిరిగిన వాళ్ళంరా. నేను మొరటోండిరా. ఏ ఎవడన్నా నిన్ను మొట్టడంది? అసలు నువ్వెవరో తెలుసా? చిరంజీవే, గండిపేట చిరంజీవే. నాకు ఇంగ్లు అంటాడు అన్నా నువ్వు. వాళ్ళ ఇంట్లో ఒక గ్లాస్ వాటర్ తాగడానికి కూడా పనికిరానుండిరా. పనికిరానుండి వాళ్ళు గొప్పోళ్ళు. ఎవరున్నా వాళ్ళు? రేపటి నుంచి నేను వెళ్ళండిరా. ఎక్కడికన్నా? అక్కడికే నేను వెళ్ళను. అదే ఎక్కడికన్నా? నేను వేరే పని చూసుకుంటా. సర్లే వదిలే, చూసుకుందాం. కానీ ఇదిగో నీకోసం బిర్యానీ తెచ్చాను, తిందా ఇద్దరం కలిసి. నాకొద్దురా. ఏ తినన్నా నువ్వు? కడుపు మార్చుకుంటావేంటి? నాకొద్దురా. అన్నా నువ్వు ఫస్ట్ తిను, తినపోతే నా మీద నేను చచ్చిపోతా మళ్ళా. తిను అన్నా, నా కోసం తినన్నా. నేనెవన్రా? చిరంజీవే, తినన్నా. మల్లేష్ అని చెప్పి నా దగ్గర నువ్వు నాటకాలు ఆడతావరా? సార్ అదిగా సార్, నువ్వు చిరంజీవిని తెలుసుంటే నా ఇంటి దరిదప్పులు కూడా రాంచేవని కాదురా. అయినా నీ రేంజ్కి నా చెల్లి కావాల్సి వచ్చింది అంటరా? బస్తీలో తిరిగి అలాగా జనరా మీరు?
డ్రైనేజీల పక్కన పడుకుని మున్సిపాలిటీ వాటర్ తాగుతారా? నీకు నా చెల్లి కావాలా? ఎలా ఒప్పుకుంటా అనుకున్నావురా? ఏరా ఏంటి యూనియనా? చచ్చా, యూనియన్ పక్కన పెట్టు. ఇందాకేదో అంటున్నావు, బస్తీ జనాలు, డ్రైనేజీ, కుళాయి నీళ్ళని, దాని గురించి మాట్లాడుకుందామా? ఇక్కడ నీకు ఎన్ని ఆటోలు కనిపిస్తున్నాయి? ఒక 25 ఉంటాయా? అరే ఇస్త్రీ కొట్టు. నువ్వు అనుకుంటున్నట్టు మా అన్న ఆటో డ్రైవర్ కాదురా, ఓనరు. మేమైనా యూనియన్ కాదు, ఎంప్లాయీస్. అర్థమవుతుందా? కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన్న రాజు అయిపోదురా. అలా అనుకుంటే బట్టలుతికి దండల మీద అరేసినోడు కూడా ఎప్పటికి రాజారాడు కదండి. గ్లౌజులు మర్చిపోయావేంట్రా? అలాగే పట్టుకున్నావు. అలవాట్లకి ఇట్లా మార్చుకున్నావేంటి? ఓరాపో. చెల్లి మీద అంతలా కోప్పడకుండా ఉండాల్సింది. నేను ఎంత చేసింది తన కోసమే కదా. తన బాధను నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? బయట వాళ్ళ మీద ఉన్న చిరాకు చెల్లిపైన కోపంగా మారిందా? వద్దు, తనను దూరం చేసుకుని ఏ పని ఇంక నేను చేయను. బోరింగ్గా ఉందే. ఈయనేంటి ఇలా నిల్చున్నాడు? పాట పెడదాం. ఇదేంటి కడుపులో గుడి కూడా ఉంటుంది? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? వాడుకొని వదిలేసేదానిలా కనిపిస్తున్నానా? ఏమైందండి? ఆ పాటలేంటి? పాటలేంటండి? ఇదంతా కాదు. నేను నీకు విషయం చెప్పాను కదా, ఈ రోజు వరకు దాని గురించి ఒక్క సమాధానం చెప్పలేదు. ఎందుకని నాకు ఇప్పుడు తెలియాలి. అంటే అది మేడం, అది మళ్ళీ మేడం రాధికాని పిలవమని చెప్పానా? పిలవలేండి మేడం, ఎందుకంటే మీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. స్థాయా? రెంట్ హౌస్లో ఉంటున్నా నాకు, డ్యూప్లెక్స్ హౌస్లో ఉంటున్నా నువ్వు స్థాయి. నువ్వు స్థాయి ఇస్తున్నావా? అసలు ఏం మాట్లాడుతావు నీకైనా అర్థమవుతుందా? మీరు స్థాయి అంటే డబ్బులు, ఆస్తులే అనుకుంటున్నారు మేడం. ఇంకా ఉంటాయి. అర్హత ఉండాలి కదా. ఇంతసేపు స్థాయి అన్నావు, ఇప్పుడు అర్హత అని చెప్తున్నావా? ఇది చూసారా? ఇది 35,000 ఉంటుంది. ఎంతొద్దన్నా మా చెల్లి కొని పెట్టింది. దీనికి ఎవరన్నా కాల్ చేస్తే ఎత్తడం, లేదా తిరిగి కాల్ చేయడం. అంతకుమించి దీన్ని ఎలా వాడాలో కూడా తెలియదు మేడం. దీనికంటే తక్కువ ఫోనే ఉండొచ్చు మీ దగ్గర, కానీ దాన్ని పూర్తిగా వాడడం మీకు తెలుసు. అదే నేను చెప్పాలనుకున్నా మేడం. అయినా ఎక్కడన్నా పెద్ద పెద్ద హాస్పిటల్ మీద ఇంగ్లీష్లో పేరుంటే అది చదవడానికే నాకు చాలా టైం పడుతుంది మేడం. కానీ అదే హాస్పిటల్లో కూర్చుని మీరు ఇంగ్లీష్లో మందులు రాస్తారు. ఆ రాసిన మందుల సీటీ పట్టుకుని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకుని బ్రతుకులు మేడం మాయి. అయినా ఇన్ని నా బ్రెయిన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమించాలా లేదా అన్న ఆలోచన కూడా నాకు భయంగా ఉంది మేడం. ఆ అర్హత నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. అయినా నేను మిమ్మల్ని ప్రేమించడానికి తగ్గ మనిషిని కాదు మేడం. మీతో పాటు హాస్పిటల్కి రాలేను, మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి రాలేను, కాలేజీకి కూడా రాలేను. అంతెందుకు, అలా వచ్చినా మీతో పాటు వచ్చాననుకోరు మేడం. మీ పక్కనే ఏదో పనోళ్ళ వచ్చాననుకుంటారు. ఆఖరికి మీ ఇంట్లో గ్లాస్ మంచినీళ్ళు తాగడానికి కూడా ఈ చిరంజీవి పనికిరాడు మేడం. మాటలు రావు రావు అని చాలా బాగా మాట్లాడుతున్నావు. నేను డాక్టర్ అవుతా అని, నీకు చదువు రాదని ఏవేవో చెప్తున్నావు. ఒకటి చెప్పు, ఇదే ఒక చిన్న షాప్లో నేను పని చేసుకుంటూ నీకు ప్రపోజ్ చేస్తే అప్పుడు ఓకేనా? నువ్వు అన్న ఈ అర్హత అప్పుడు నాకున్నట్టేనా? నేను చెప్పాలనుకుంటే అది కాదు మేడం. ఇంకేంటి? నేను నీతో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ పెళ్ళికి వస్తావని, కాలేజ్కో హాస్పిటల్కో వస్తావని కాదు. నాకున్నవి చాలా చిన్న చిన్న కోరికలు. నీతో కలిసి గుడికి వెళ్ళాలని, ఒక మంచి సినిమా చూడాలని, నాకు తెలియని కొత్త ప్లేసెస్ అన్నిటికీ తిప్పుతావని,
నేను పెళ్లి చేసుకోవాలని, నీతో పిల్లల్ని కనాలని, నీతో చేసి కలిసి ఉండాలని ఉంది అంతే. సరే, ఇదే నీ సమాధానం అయితే నీ మనసు మారేంత వరకు నేను ఎదురు చూస్తా. మళ్ళీ మళ్ళీ నీకు వచ్చి చెప్తూనే ఉంటా. బాయ్. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి మేడం ఒకసారి. మేడం మేడం అన్ని టిక్ పెట్టేసి ఉన్నాయి. ఈ చిన్న పునుకులు అనే దగ్గర టిక్ లేదేంటి? ఒరే భాస్కర్, చెప్పరా. ఈ చిన్న పునుకులు ఎక్కడ బాగుంటాయి? ఎందుకురా, నువ్వు తినవు కదా. నా గురించి కదరా, చెల్లి గురించి. రే, చెల్లికైతే అసలు పెట్టవు కదరా. ఒరే ముందు ఎక్కడ బాగుంటాయి చెప్పరా. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి అలా లెఫ్ట్ వెళ్తాం కదా, అలా లెఫ్ట్ వెళ్తే అక్కడ ఒక పునుగుల బండి ఉంటుందిరా, ఆవిడ దగ్గర బాగుంటాయి. సరే. అమ్మ రాధిక, లేవు. అన్నయ్య, నీ బుక్లో చిన్న పునుకులు తినాలని రాసుకున్నావు కదా. బాగున్నాయా? సరే, పడుకో, పొద్దున మాట్లాడుకుందాం. గుడ్ నైట్. అన్నయ్య, అన్నయ్య, ఏమైంది? నాది పిచ్చి ప్రేమరా. నువ్వన్నా, నాన్నన్నా, అమ్మన్నా ప్రేమంతే. నీ మీద, చిరంజీవి మీద కూడా నాకు కోపం లేదమ్మా. ఆఖరికి బస్తీ జనాల మీద కూడా నాకు కోపం లేదు, చిరాకు. నువ్వు ఆ రోజు బస్తీలు అడిగావు కదా, దానికి సమాధానం ఈరోజు చెప్తాను. చిన్నప్పుడు అమ్మ నాన్న ఒక చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసేవారు. అందులో భాగంగానే ఈ బస్తీలోకి వెళ్ళి జనాలందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేవారు. ఒకరోజు కంపెనీ దివాలా తీసింది. కంపెనీకి ఈ జనాలకి మధ్య అమ్మ నాన్న ఉండడం వల్ల వాళ్ళ ఇంటికొచ్చి దాడి చేశారు. దారుణంగా అమ్మ నాన్నని కొట్టారు. ఆ అవమానం భరించలేక వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ బస్తీ జనం అంటే నాకు అసహ్యం. అందుకనే వాళ్ళని దూరంగా పెట్టాను. అన్నయ్య, అప్పుడెప్పుడు ఈ బస్తీ జనం వల్ల అమ్మ నాన్న చనిపోయారని నువ్వు వాళ్ళందరినీ ఇప్పటి వరకు దూరం పెడుతున్నావా? సరే, నీకు మనుషులందరూ పడరు, నువ్వు వాళ్ళని ముట్టుకోవు.
సరే ఒకటి చెప్పు, నువ్వు పెట్టుకుంది ఒక లాండ్రీ షాప్, మరి అందులో వాళ్ళందరూ విడిచిన పట్లే కదా తెచ్చిస్తారు, నువ్వు అవి పట్టుకుంటావు కదా. సరే ఇది కూడా కాదు, మనం బాగుండాలని నువ్వు ఊరంతా చిన్న చిన్న అప్పులు చేసావు కదా, ఏవో పరిస్థితుల వల్ల నువ్వు అది తీర్చలేకపోయి వాళ్ళు వచ్చి నీ కాలర్ పట్టుకుంటే వాళ్ళు నేను ముట్టుకున్నట్టే కదా. అమ్మ నాన్న అవమానంతో దూరం అయ్యారు, నువ్వు అసహ్యంతో దూరం అవుతున్నావు. అందరు మనుషులు ఒకలా ఉండరన్నయ్య, నన్ను నమ్ము, చిరంజీవి నిజంగానే చాలా మంచోడు. ఆ రోజు అమ్మా నాన్న చనిపోయి చేసిన తప్పే అయితే నువ్వు చేసేది కూడా సరైందో కాదో తెలుసుకోవాల్సింది నువ్వే, అంతే. మేడం వచ్చారంట్రా బాబు. అన్నా కొంపతీసి శాఖ అయ్యావా? బాత్రూమ్కి వచ్చావు? పోరా బయటికి. ఎక్కడికి రా, నువ్వు కూడా పోసుకుంటావా? సర్లే, నేనంటే నీకు ఈ మధ్య ప్రేమశాన్ని ఎక్కువైతుంది. సీరియస్గా పోసుకుంటా సొల్లు మింగు. ఏంటి మేడం ఇలా వచ్చారు? నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా? అబ్బే తెలీదు మేడం, పైగా పెళ్లి కొడుకు డ్రెస్లో కూడా లేను. ఏంటి? ఏమీ లేదు మేడం. ఆ రోజు నువ్వు మల్లేష్ కాదు చిరంజీవి అని తెలిసినప్పుడే అన్నయ్యకి చెప్పాల్సింది. కనీసం నువ్వు సిగరెట్ కాల్చావు చూడు, అప్పుడు చెప్పాల్సింది. అయ్యో నాకు సిగరెట్ అలవాటు లేదండి. నన్ను నైట్ అంతా సిటీ మొత్తం తిప్పి నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చావు చూడు, కనీసం అప్పుడు చెప్పాల్సింది. అంటే మీరు తిప్పమన్నారు కదా అని తిప్పాను. మాట్లాడకు. ఇదంతా వదిలేసి అన్నయ్య తను నాకు నచ్చడని చెప్పాను చూడు, అది నా తప్పు. నేను ఇక్కడ ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఒక డౌట్ మేడం, అంటే మీ ఫ్యామిలీ అంతా ఇలా కాలర్ పట్టుకునే మాట్లాడతారు? ఊరికే అడిగాను మేడం. ఛీ, నేను ఇక్కడ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నీ బుర్రకే వెక్కట్లేదా? ఇదా నీకు అడగాలనిపించింది. సారీ అండి. ఇంతలా ప్రేమించా తెలుసా నిన్ను? ఆ రోజు నుంచి నేను నీకు చెప్పినప్పుడు ఎస్సా నోవా కనీసం టాపిక్ కూడా ఎత్తట్లేదు నువ్వు. ఏదో ఆటో ఎక్కించుకున్నామా, ఇంటి దగ్గర దింపామా అంతే, నీకేం ఫీలింగ్స్ ఉండవా? మేడం అది ఎంత ఊహించుకొని వచ్చాను తెలుసా ఇక్కడికి. ఆఖరికి ఇప్పుడు కూడా మా అన్నయ్యతో డైరెక్ట్ గా గొడవ పెట్టుకుని వచ్చేసా నీ కోసం. కానీ నువ్వు ఇదిగో ఏదో ముష్టి లుంగిలో ఏదేదో మాట్లాడుతున్నావు సంబంధం లేకుండా. నీ ఇంట్లో ఎలానే ఉంటాను మేడం. ఇదంతా కాదు, మీ ఏరియాలో ఉన్న గుళ్ళో నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. పెళ్లి కూతుర్లా పెళ్లి బట్టల్లో వెయిట్ చేస్తుంటా. నువ్వు రాలేదో ఇదిగో మళ్ళీ చెప్తున్నా, మీ ఏరియాలో ఉన్న గుళ్ళో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఇంకొస్తావా రావో నీ కర్మ. నువ్వు అన్నది నిజమేనమ్మా, నేనే అర్థం చేసుకుని ఉండాల్సింది. నువ్వు చెప్పావని కాదు కానీ జరిగిందంతా ఆలోచించుకున్న తర్వాత నేనే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను అనిపించింది. నిన్ను బాగా చూసుకోవాలని, మనం ఒక స్థాయిలో బతకాలని గొప్పలకు పోయి అప్పులు చేశాను. అమ్మా నాన్న కోసం అందరినీ దూరం చేసుకున్నాను. ఇక నుంచి అలా ఉండదు. నువ్వు అందరిలా ఆనందంగా ఉండాలి. నువ్వు కోల్పోయిన చిన్న చిన్న ఆనందాలన్నీ తిరిగి పొందాలి. నేనైతే ఇక నుంచి అలా ఉండనమ్మా, సరేనా? అన్నీ యాక్సెప్ట్ చేస్తా కానీ ఆ ఒక్క చిరంజీవి అని తప్ప. ఎందుకన్నయ్యా? ఇప్పుడే కదా అర్థం చేసుకుంటాను మారుతాను అన్నావు, కానీ చిరంజీవి విషయంలో మాత్రం ఎందుకు ఇలా? ఎందుకంటే వాడుకు అదంతే,
ఈ ఒక్క విషయంలోనే నువ్వు నా మాట వినాలి. నీ మంచి కోసమే చెప్తున్నాను. అర్థమైంది. అతనికి చదువు లేదు, అతను ఆటో డ్రైవర్ అనే కదా నీ చిన్న చూపు. అన్నయ్య అసలు అతను ఏంటో నీకు పూర్తిగా తెలీదు. నీకే తెలీదు, నాకు తెలుసు. వాడిని కరెక్ట్గా. అన్నయ్య నాకు ఇంకేం చెప్పొద్దు ప్లీజ్. నువ్వు మారావనుకున్నాను. అంటరానితనం అనే ద్వేషం నుంచి బయటకు వచ్చావేమో, కానీ అర్హత స్థాయి అని ఇంకా అక్కడే ఉండిపోయావు. అసలు తను నీకన్నా నాకన్నా చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఇదంతా నీ మీద ప్రేమ తక్కువయ్యో అతని మీద ఇష్టం పెరుగో చెప్పట్లేదు. అతనేంటో నేను దగ్గరుండి చూసి తెలుసుకున్నాను కాబట్టే చెప్తున్నాను. ఇదంతా కాదన్నయ్య, నేను వెళ్తున్నా. ఎక్కడైతే నీకు నాకు గొడవై నువ్వు నాతో మాట్లాడటం మానేశావో అదే బస్తీలో నువ్వు నన్ను తీసుకెళ్దాం అనుకున్న గుళ్ళో నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు వచ్చాకే అతన్ని పెళ్లి చేసుకుంటా. నువ్వు రాకపోతే ఏదో ఒక రోజు నువ్వు అతని గురించి తెలుసుకుంటావని నమ్ముతున్నా. ఆ రోజే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతా. అన్నయ్య, ఇప్పటిదాకా నువ్వు లేకుండా నా లైఫ్లో ఏది జరగలేదు. ఇక మీద కూడా ఏం జరగదని అనుకుంటున్నా. ఇంక నీ ఇష్టం. ఎంతసేపు వెయిట్ చేసినా వేస్ట్. చూసావు కదా ఎవరు రాలేదు. పద వెళ్దాం. అయినా నువ్వు ప్రేమించినంత మాత్రం ఎదురు వ్యక్తి కూడా నీ అంతలా ప్రేమిస్తాడని కూడా మూర్ఖత్వం. పద. నేను రాలేనన్నయ్య, నేను ఇక్కడే ఉంటాను. తను వస్తాడన్నయ్య. వస్తే ఈ పాటికి రావాలి కదా. ఏడి నువ్వు పిచ్చిదానిలా వెయిట్ చేయడం తప్ప ఆడు రాడు తల్లి. పద వెళ్దాం. వాడు రాడు చెప్తున్నాను కదా. వీళ్ళేంటి కళ్ళ ఉన్న డ్రెస్సులోనే ఉన్నారు? మళ్ళీ కాలర పట్టుకుంటాడా? వచ్చావా? నా చెల్లి నిన్ను ఇంతలా ప్రేమిస్తుందని తెలీదు. అదృష్టవంతుడివి. కానీ తనకు తెలియదు కదా నిన్ను ప్రేమించడం వల్ల తన ఎంత దురదృష్టవంతురాలా అని. అదిగా సార్ నేను చెప్పేది ఒకసారి. నీ గురించి తెలిస్తే నా చెల్లి ఇప్పుడే నేను చీకొట్టు వెళ్ళిపోద్దు. అదిగా సార్. అలాగా? ముందు నుంచి నన్ను తప్పుగా అనుకుంటున్నారు సార్. అదంతా అబద్ధం సార్. సరే, ఏది నిజమో నువ్వే చెప్పు. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు సార్. ఆ కిల్లిగాని తీసుకొద్దామంటే మళ్ళీ వాడొచ్చి ఏం వాగుతాడో గొడవ పెడతాడో అని తీసుకురాలేదు. అయినా తాగి వాగేసే మాటలు ఎలా నమ్ముతారు సార్? మీరు కత్తి పట్టుకుని మా ఇంటికి వచ్చేసరికి మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక నా గురించి నేనే తప్పుగా చెప్పుకున్నాను సార్. అప్పటికి మీ దృష్టిలో నేను మల్లేష్నే కదా. నాకు అది తప్పలేదు. అవునన్నయ్య, నిజంగానే ఆ రోజు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తను నీకు నేను మల్లేష్ని అని పేరు చెప్పబోయాడు. కానీ నేనే తను ఆపేశా. ఒకసారి ఆలోచించు, మళ్ళీ తిను కాకుండా ఇంకో ఆటో డ్రైవర్ వస్తాడు, మళ్ళీ అతను మంచోడో కాదు అని ఈ టెన్షన్ ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకని నేనే తన్ని చెప్పకుండా ఆపేశానన్నయ్య. అయినా ఇదంతా కాదు సార్. ముందు నేను మీ చెల్లితో మాట్లాడాలి. రాధిక గారు, మీరెన్నిసార్లు నేనంటే ఇష్టమని చెప్పినా స్థాయి అర్హత ఇవన్నీ ఆలోచించి మిమ్మల్ని ప్రేమిస్తున్నానో లేదో కూడా నాకు తెలియలేదండి. మీరంటే ఎంత ఇష్టం ఉన్నా ఇప్పటికీ మీ ముందుకు ధైర్యంగా వచ్చి మీరంటే ఇష్టమని చెప్పలేకపోతున్నానండి. కానీ మీరు నా దగ్గర ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంతకన్నా నాకేం తెలియదండి. అయినా చూసే చూపుల్లో వేసుకునే బట్టల్లో ఏముండదండి. 10,000 పెడితే 10 నిమిషాలు ఇలా రెడీ అయ్యాను. అది కూడా ఆ తేడా ఏంటో మీకు చూపించాలని. ఇక ఇంతకు మించి నాకు ఎలా చెప్పాలో కూడా మాటలు రావట్లేదండి. ఎవరు వదులుకుంటారండి మీ చెల్లిని?
కాలేజీకి తీసుకెళ్ళేటప్పుడు మీ చెల్లి నాకు ఎంత అర్థమైందో తెలియదు, కానీ మీ పెంపకం ఏంటో నాకు అర్థమైంది. ఇదంతా మిమ్మల్ని ఒప్పించడానికో మీ చెల్లిని నేను పెళ్లి చేసుకోవడానికో చెప్పట్లేదండి. మీ దృష్టిలో ఈ చిరంజీవి ఎప్పుడూ తప్పుగా ఉండకూడదని చెప్తున్నా. ఇదే సార్ నేను చెప్పాలనుకుంది. ఓ నువ్వా బాబు? రాజారాం గారు, ఈ అబ్బాయి చెప్పేది నిజమేనండి. ఇతను చాలా మంచివాడు, మా ఏరియాలోనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకొచ్చాడు. మీ అమ్మాయిని హాయిగా ఇచ్చి పెళ్లి చేయండి, భేషుగ్గా ఇచ్చి చేయొచ్చు. అసలు చిరంజీవి తమ్ముడు చెల్లి బాగున్నారయ్యా? బాగున్నా. నేను ఇప్పుడే ప్రదక్షిణ చేసి వస్తాను. అంతా శుభం. రాజారాం గారు కొంచెం ఆలోచించండి. అవునన్నయ్య, నిజం చెప్పాలంటే నేను చిరంజీవిని ఇష్టపడింది కూడా ఎక్కడో తనలో నాకు నువ్వు కనిపించావని. నువ్వు ఎలా అయితే చిన్నప్పటి నుంచి నన్ను చాలా జాగ్రత్తగా పెంచావో అమ్మా నాన్న లేకుండా, అలానే చిరంజీవి కూడా వాళ్ళ చెల్లి తమ్ముడిని పెంచాడు. చాలా మంచోడు అన్నయ్య. అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ చిరంజీవి నిజంగా అలాంటి కాదని మాత్రం నేను చెప్పగలను. ఏం జరుగుతుందో ఇక్కడ? ఒప్పేసుకోండి రాజారాం గారు. ఒకసారి ప్లీజ్ సార్ ఆపండి. చూడు చిరంజీవి, ఇప్పటివరకు మన మధ్య జరిగిన విషయాలన్నీ నిన్ను చెడ్డబడిగానే చూపించాయి. ఏ అన్నయ్యన్న చెల్లికి ఒక మంచి సంబంధం తేవాలనుకుంటాడు కానీ తన జీవితం పాడు చేయాలనుకోడుగా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, మన వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి నువ్వు మంచోడవనే నమ్ముతున్నావు. అన్నిటికీ మించి నా చెల్లి నిన్ను ఇష్టపడింది. అంతకు మించి క్వాలిఫికేషన్ ఇంకేం కావాలి? నా చెల్లిని జాగ్రత్తగా చూసుకొని బావగారు. ఓకే అన్నాను కదమ్మా, పారిపోతాడు ఏంటి అలాగే? అబ్బా, ఆ విషయం నేను నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నయ్య. చిరంజీవి అమ్మా వస్తున్నా. నా రెంట్రా ఆగండి. అయ్యా నా సంభావన, అయ్యా నా సంభావన. పూజారి గారు, పూజ సగంలో ఆఫీస్ వెళ్ళిపోతున్నారేంటండి? రాధిక ఆగమ్మా. అబ్బా, చిరంజీవి ఆగు. అయ్యా లిస్ట్ రాసే ముందు శుభప్రదంగా ఈ పువ్వు పెట్టుకోండి. పువ్వా? అందరూ నా చెవిలో పువ్వులు ఎట్టేటోళ్ళే. ఇప్పుడు లిస్ట్ రాసుకోండి. ఇప్పుడు చెప్పండి. రాసుకోండి. 50 కేజీల బియ్యం, ఓ 50 కేజీల బెల్లం, ఓ 100 కేజీలు ఆవు నెయ్యి, ఒక 100 కేజీల కూరగాయలు. ఇవన్నీ అన్నదానంకేనా లేకపోతే మీ ఇంట్లోకా? ఇక్కడ అన్నదానం జరిగితే ఏంటండి, అన్నదానం జరగడం ముఖ్యం కదా. ఒక 50 కేజీలు జీడిపప్పు, ఓ 100 కేజీలు గన్నేరు పప్పు మీ ఇంటికి లేండి. ఇక్కడ పెసరపప్పు అంటే చక్కెర పొంగలి. 50% డిస్కౌంట్ ఉంటుందా? అవన్నీ తర్వాత సెట్ చేసుకుందారులేండి, ఫస్ట్ రాసుకోండి. సరే.